బామ్మ చేతి ముద్ద బంగారు ముద్ద అని ఊరికే అనలేదండి. మా నానమ్మ ఈ వంట మాటి మాటికి చేసి పెడుతూ ఉండేది. రాగి సంగట్లో కానీ, జొన్న సంగట్లో కానీ, ఏదైనా జలుబు చేసి నోరు బాలేనప్పుడు వేడి వేడి అన్నంలో ఈ మిరపచారు వేసుకొని అన్నం తినిపించేది. చాలా బాగుండేది. మేమైతే మా వైపు అయితే దీన్ని మిరపచారు అంటాం. మా ఒంగోలు వైపు. మీరేమంటారో కూడా కామెంట్ చేసేసేయండి. రెసిపీ అయితే చాలా సింపుల్. మామూలుగా అయితే మిరపకాయలని పొయ్యి మీద కాల్చుకుంటారు. కానీ నేను ఇప్పుడు గ్యాస్ స్టవ్ కాబట్టి బాండీలో ఆయిల్ ఏం వేయకుండా ఇలా బాగా వేపుకున్నాను. వేపుకొని పప్పు గుత్తి సాయంతో ఇట్లా మొత్తం మెత్తగా స్మాష్ చేసుకున్నాను. కానీ మా నాన్నమ్మ అయితే చేతితోటే బాగా నలిపేసేది మిరపకాయలని. మిరపకాయలు నలిపిన తర్వాత ఇలా ఉల్లిపాయలు కూడా వేసుకొని చేతితో బాగా నలుపుకొని దాంట్లో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసుకుని చింతపండు గుజ్జు కూడా వేసేసి ఇలా నలిపేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది రాగి సంగటిలో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది. మా పెళ్ళైన 7 సంవత్సరాల్లో ఫస్ట్ టైం చేశాను ఈ రెసిపీ. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.